గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నాను. బ్యాక్ టు అనదర్ ట్రైన్. సో ప్రెసెంట్ నేనైతే ఉన్నాను కాచిగూడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. సో మీకు thumbnail చూస్తే ఐడియా వచ్చేసింది కూడా నేను ఏ ట్రైన్ జర్నీ చేస్తున్నాను. ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 12797 కాచిగూడ నుంచి చిత్తూరు మధ్యలో అయితే నడుస్తుంది. వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది తిరుపతికి వన్ ఆఫ్ ద ఫేమస్ ట్రైన్ అనమాట. సరే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళి ఏ ప్లాట్ఫామ్ నుంచి డిపార్ట్ అవుతుందో మిగతా డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. సో కాచిగూడ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఇది. గేట్ 1 నుంచి లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ట్రైన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మన ట్రైన్ చూసుకుంటే 12797 ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి అయితే డిపార్ట్ అవుతుందని అయితే చూపిస్తుంది. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి అయితే వెళ్దాం. కాచిగూడ ఒక 3 గేట్స్ అయితే ఉంటాయి. మనం గేట్ 1 నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము. మిగతా గేట్స్ వచ్చి పక్కనే ఉంటాయి. ఇంకొక గేట్ అటు సైడ్ ప్లాట్ఫామ్ నుంచి అయితే ఎంట్రీ అవ్వచ్చు. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇట్లా మనం రాగానే మనకి ఆపోజిట్ లో ఏదైతే మొత్తం ప్లాట్ఫామ్స్ ఖాళీ ఉన్నాయి, 4th ప్లాట్ఫామ్ లో వెంకటాద్రి అయితే పెట్టేసి ఉంది. మనము FOB ఎక్కి కోచి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అన్ని అమ్యూనిటీస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోనే ఉంటాయి. వెయిటింగ్ హాల్ కానీ స్లీపింగ్ పాడ్స్ కానీ అన్ని కాచిగూడలో ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోనే ఉంటాయి. ఇది ఏంటంటే మెయిన్ లైన్ అనమాట. ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో కంప్లీట్ ఫస్ట్ గా AC కోచెస్ ఉన్నాయి. మనం జర్నీ చేయబోయే కోచ్ వచ్చి స్లీపర్ అనమాట. కంప్లీట్ బ్యాక్ సైడ్ అయితే ఉంది. సో మన వెంకటాద్రికి ఏ లోకో ఉందో ఒకసారి చూసుకుందాము. చూసుకొని మనం వెనకలకి మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో మన వెంకటాద్రికి లీడ్ చేయబోయే లోకో వచ్చి 37514 రోయాపురం WAP7 అయితే లీడ్ చేస్తుంది మన వెంకటాద్రికి. సో జస్ట్ ఈ లోకో చూడడానికే మనము ఈ ఫ్రంట్ కి అయితే వచ్చినాము. మన కోచ్ అయితే మొత్తం వెనకలు ఉంది. వెనకలకైతే వెళ్ళిపోదాము. ఇంకోటి మాట్లాడుకున్న విషయం ఏంటంటే హైదరాబాద్ నుంచి తిరుపతికి లాస్ట్ ట్రైన్ అనమాట. తిరుపతికి డిపార్ట్ అయ్యేది. లేట్ గా డిపార్ట్ అయినా లేటెస్ట్ గా అయితే తిరుపతికి అయితే వెళ్తుంది. వన్ ఆఫ్ ద ఫేమస్ ట్రైన్ అనమాట వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అని సినిమా కూడా ఉంది వెంకటాద్రి పేరు మీద. హైదరాబాద్ నుంచి తిరుపతి అయితే కనెక్ట్ చేస్తుంది. తిరుపతి రీజియన్ లో ఒక చిత్తూరు అని ఉంటుంది. చిత్తూరుకి కనెక్ట్ చేస్తుంది. మాక్సిమం పబ్లిక్ అనేది ఈ వెంకటాద్రికి తిరుపతి వరకే చూస్తారు. చిత్తూరుకి అయితే 20% ఆక్యుపెన్సీతో పోతుంది. మ్యాక్సిమం ఈ బండి కేవలం యూజ్ చేసేది తిరుపతి కోసమే. చాలా మంది అయితే తిరుపతికి వెళ్తారు ఈ వెంకటాద్రిలో. కోచ్ S6 కాబట్టి కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. మెయిన్ గా మనము కంప్లీట్ ఇది జోన్ వరకు అయితే సింగిల్ లైన్ సెక్షన్ ఉంటది. ఒక ట్రైన్ వస్తే ఒక ట్రైన్ ఆగాల్సిందే, ఆపోజిట్ లో ట్రైన్ ఆగాల్సిందే. సో అలానే ఆగుతా మనమైతే సింగిల్ లైన్ సెక్షన్ అయితే కంప్లీట్ చేస్తాం జోన్ వరకు. తర్వాత యాక్చువల్ రన్ అనేది గుత్తి నుంచి ఉంటది. 130 పర్మిషన్ దొరుకుతుంది మన వెంకటాద్రికి. గుత్తి వరకు అయితే ఓన్లీ 110 కిలోమీటర్స్ అయితే పర్మిషన్ ఉంటుంది. మనకి సెండ్ ఆఫ్ ఈనింగ్ కార్తికేష్ ఇంకా మోమిన్ వచ్చారు సెండ్ ఆఫ్ చేయడానికి. నేను వాళ్ళని రికార్డ్ చేసాను వద్దని చెప్పాను, అందుకనే రికార్డ్ చేస్తలేను. సో నేను ఇంకా ట్రైన్ ఇన్ఫర్మేషన్ ఇట్లా మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాను. సో రీసెంట్ గానే మనము వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇంకా మైసూరు సూపర్ ఫాస్ట్ కి అయితే మనము 50 years సెలబ్రేషన్స్ అయితే చేసాము. నేను అయితే అటెండ్ అవ్వలేదు నా జాబ్ పర్పస్ వల్ల. సో నార్మల్ గా అందరు రైల్ ఫ్యాన్స్ వచ్చి ఈ చిత్తూరు వెంకటాద్రి కాచిగూడ ఇంకా అశోకపురం మైసూరు సూపర్ ఫాస్ట్ 50 years అయితే సెలబ్రేట్ చేశారు. రీసెంట్ గానే ఇవి 50 years అయితే కంప్లీట్ చేసుకుని 51 years అయితే రన్ అవుతున్నాయి ఈ ట్రైన్స్ కి. సో బేసిక్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇది టోటల్ గా కాచిగూడ నుంచి చిత్తూరు వరకు 709 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది. టోటల్ టైం టేకింగ్ చూసుకుంటే 12 hours 47 minutes అయితే తీసుకుంటది మన వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. 127 సిరీస్ ఉంది కాబట్టి ఇది సూపర్ ఫాస్ట్ కేటగిరీస్ కి అయితే వస్తుంది. ఫేర్స్ కోచ్ పొజిషన్ అనేది మీకు లాస్ట్ లో ఎండ్ లో అయితే చెప్తాను. జోన్ వరకు లేకపోతే కర్నూలు వరకు RPF ఇంకా GRPF అయితే బోర్డు ఉంటారు. చూద్దాం ఎట్లా క్యాప్చర్ చేయగలుగుతాను. ఐ ట్రై మై బెస్ట్. మీ బ్లాగ్ అనేది పూర్తిగా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. RPF GRPF వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేయాలి కాబట్టి ఉంటుందో చూద్దాము. ఇది ఆపరేట్ చేసేది వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తారు. అండ్ మనం డివిజన్స్ చూసుకుంటే మనం హైదరాబాద్ డివిజన్ లో ఉన్నాము. హైదరాబాద్ డివిజన్ నుంచి గుంటకల్ డివిజన్ లకు అయితే ఎంటర్ అవుతాము. గుత్తి నుంచి ఒక డివిజన్ నుంచి ఇంకో డివిజన్ లకు అయితే చేంజ్, డివిజన్స్ మాత్రమే చేంజ్ అవుతుంది కానీ జోన్ అయితే చేంజ్ కాదు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లోనే ఉంటాము. S6 కోచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ చూసుకుంటే S5 మన దీని వెనకాల S6. సో మనం మన కోచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూసుకుంటే హైబ్రిడ్ LHB వచ్చింది. మనది ఎగ్జాక్ట్ అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉంటుంది. మన సీటు 40 సైడ్ అప్పర్ అయితే వచ్చింది. మనం ఈ జర్నీ ఎట్లుంటుందో ఏమో చూద్దాము. సో మనం లోపలికి వస్తే ఇది హైబ్రిడ్ LHB కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటుంది. సో మనం 40 కాబట్టి 40 దగ్గరికి వెళ్దాము. ఎక్స్క్యూజ్ మీ. సో ఇది అంతా గలీజ్గా ఉంది చూడండి. దీంట్లోనే మన జర్నీ అయితే సాగిస్తాము. మనం చూసుకుంటే మన డిపార్చర్ టైం వచ్చి 8:05కి డిపార్ట్ అవుతుంది. బండి 8:01 అంతా అవుతుంది. ఇంకా డిపార్చర్ అయితే చూద్దాము. 4 minutes అయితే మన ట్రైన్ డిపార్ట్ అవుతుంది. ఆన్ టైం డిపార్చర్ ఇస్తాడా లేకపోతే మన డిలేతో అయితే డిపార్ట్ చేస్తాడా అనేది చూద్దాము.
సో మన ట్రైన్ అయితే చూసుకోవచ్చు 1 minute డిలేతో అయితే డిపార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్. ఎండ్ ఆఫ్ రీడింగ్కి వచ్చారు. బాయ్ బాయ్. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది కాచిగూడ నుంచి. సో మన వెంకటాద్రికి వచ్చి 19 హాల్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మన ఉందానగర్, గడ్చల్రా, మహబూబ్ నగర్, కర్నూల్, రైట్. సో నెక్స్ట్ కాచిగూడ నుంచి డిపార్ట్ అయ్యే బండి వచ్చి కాచిగూడ ఏలంక అయితే డిపార్ట్ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి అయితే పెడతారు. ఇంకా MT Rex అయితే పెట్టలేదు. మనకి క్రాస్ ఓవర్స్కి డాక్టర్ అంబేద్కర్ ఎక్స్ప్రెస్ ఇంకా వందే భారత్ అయితే ఉన్నాయి. ఇంకా అమరావతి కూడా ఉంది. చూద్దాం క్యాప్చర్ ఎట్లా చేస్తామో. సో కాచిగూడ నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము మనము. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది ఉందానగర్. సో మనము 20 kilometers కవర్ చేసిన తర్వాత మనమైతే ఉమ్దానగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. సో ఇక్కడ చూసుకుంటే 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. సో ఇక్కడ డైలీ వచ్చి 32 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే ఉమ్దానగర్ స్టేషన్ ఎట్లా అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ MMTS సర్వీసెస్ కూడా ఉన్నాయి. రీసెంట్గానే పోర్బందర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ని పొడిగించారు ఉమ్దానగర్ వరకు. సో ఇప్పుడు ఆ పోర్బందర్ ఉమ్దానగర్ లాగా అయితే సూపర్ ఫాస్ట్ లాగా అయితే రన్ చేస్తున్నారు. జస్ట్ మనం 20 kilometers జస్ట్ 7 minutes డిలేతో అయితే వచ్చాము. డిపార్చర్లో కలుసుకుందాం. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ చాలా దగ్గర కాబట్టి ఉమ్దానగర్కి ఒక లైక్ కనెక్టివిటీ లాగా అనమాట రైల్వే స్టేషన్. అందుకనే ఉమ్దానగర్ని కొంచెం పెద్దగా అయితే చేశారు. స్టాప్స్ ఇవ్వడం కానీ అదంతా అయితే చేశారు. సో MMTS సర్వీసెస్ కూడా ఉన్నాయి ఉమ్దానగర్కి. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది. జస్ట్ ఇట్లా 1 minute హాల్ట్ అయితే తీసుకుంది. డిపార్ట్ అయిపోయాము.
88 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 9 మినిట్స్ డిలేతోనైతే జడ్చర్లాకి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చి JCL. ఇక్కడ మనకి జస్ట్ 1 మినిట్ హాల్ట్ మాత్రమే. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి జడ్చర్లాకి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వచ్చాము. సో డైలీ చూసుకుంటే 42 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే జడ్చర్లాకి. 1 మినిట్ హాల్ట్ మాత్రమే. అంత బోర్డు ఎవరు అవ్వలేదు. ఏమున్నా మనకి ఉమ్దానగర్ కాచిగూడలోనే ఉంది. చూద్దాము. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి మహబూబ్ నగర్. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయినా ఏంటంటే మహబూబ్ నగర్ వరకు డబల్ లైన్ ఉంటుంది. మహబూబ్ నగర్ తర్వాత సింగిల్ లైన్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. అండ్ దోన్ జంక్షన్ వరకు సింగిల్ లైన్ ఉంటుంది. మళ్ళీ దోన్ తర్వాత గుట్టి వరకు కంప్లీట్ ఇంకా తిరుపతి వరకు డబల్ లైన్ అయితే ఉంటుంది. నేను ముందు తప్పు చెప్పినాను. ఏంటంటే తర్వాత ఇక మహబూబ్ మొత్తం సింగిల్ లైన్ సెక్షన్ స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. సో అలా కాదు. మహబూబ్ నగర్ వరకు అయితే డబుల్ లైన్ ఉంటుంది. దాని తర్వాత సింగిల్ లైన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మనము షాద్ నగర్ స్టేషన్ అయితే స్కిప్ చేసినాము. ఎందుకంటే డిన్నర్ చేస్తుండే ఆ టైంలో. నేను మళ్ళీ దిగి వచ్చి సైడ్ అప్ వేసాను కదా. మళ్ళీ పైనుంచి దిగి వచ్చి 1 మినిట్ హాల్లో మనము దిగి వచ్చి చేసే లోపు ఇక ట్రైన్ కూడా డిపార్ట్ అయిపోతుందని నేను ఇంకా ఆ స్టేషన్ స్కిప్ చేసినాను. సో మనకి హాంక్ అయితే ఇస్తున్నాడు. డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది మన వెంకటాద్రి. సో మనోడు జస్ట్ ఇట్లా 1 మినిట్ అయితే ఆగిండు. డిపార్ట్ కూడా అయిపోయిండు జడ్చర్ల నుంచి. టోటల్గా 105 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 7 మినిట్స్ డిలేతోనైతే మహబూబ్ నగర్కి అయితే వచ్చాము. సో ఇక్కడ జస్ట్ 2 మినిట్స్ హాల్ట్. బట్ ఏంటంటే ఆపోజిట్లో వందే భారత్ వచ్చే టైం అయింది. ఇక్కడ నుంచి సింగిల్ లైన్ సెక్షన్ కాబట్టి మనకి తీస్తాడా లేకపోతే వేరే స్టేషన్ హాల్ట్ ఇచ్చి వందే భారత్ని జింగే క్రాస్ ఓవర్ చేపిస్తాడా, అదే ట్విస్ట్. 7 మినిట్స్ డిలేతో అయితే వచ్చాం. 3 ప్లాట్ఫామ్స్ అయితే మహబూబ్ నగర్ ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే వచ్చాము. సో డైలీ చూసుకుంటే 89 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే మహబూబ్ నగర్ కి. డివిజన్ వచ్చి హైదరాబాద్ డివిజన్ లోనే. మనం ఈ వెంకటాద్రి వచ్చి సేమ్ జోన్ లో ఉంటది. కాకపోతే డివిజన్ అనేది చేంజ్ అవుతుంది. హైదరాబాద్ నుంచి గుంటకల్ డివిజన్ చేంజ్ అవుతుంది. ఇంకా డిపార్చర్ ఇవ్వలేదు, చూద్దాము. మనకి మహబూబ్ నగర్ లోనే క్రాస్ ఓవర్ ఇస్తాడా వందే భారత్, లేకపోతే ఇంకా ఏదైనా వేరే స్టేషన్లు ఇస్తాడా అనేది చూద్దాం. ఇక్కడ నా లెక్క ప్రకారం ఏంటంటే వందే భారత్ అయితే తీసుకుంటాడు. ఎందుకంటే ఇది ఆల్రెడీ వచ్చేసింది. దేవరాకద్ర జంక్షన్ దగ్గరకి అయితే వచ్చేసింది వందే భారత్. ఎందుకంటే అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారు వందే భారత్ ని తీసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి వస్తుందని. వందే భారత్ అరైవల్ అయితే తీసుకుందాం మనం. Vande Bharat Superfast Express coach position. First, 3:14, second, 3:13, third, 3:12, fourth, 3:11, fifth, 3:10, sixth, 3:9, seventh, 3:8, 2, 9, 1. సో ఏదైతే యశ్వంత్పూర్ వందే భారత్ ఉందో ముందుటి వరకు 8 కోచెస్ అయితే రన్ అవుతుండే. ఇప్పుడు 16 కోచెస్ అయితే రన్ అవుతుంది. రీసెంట్గానే ఏదైతే రేక్ ఉందో 8 కోచెస్ రేక్ తీసేసి 16 కార్ అయితే వేసారు. అప్గ్రేడ్ అయింది. ఎందుకంటే యశ్వంత్పూర్ వందే భారత్ కొంచెం ఆక్యుపెన్సీ మంచిగానే రన్ అవుతుంది. అందుకనే అప్గ్రేడ్ చేయవలసి అయితే వచ్చింది రేక్ని. అప్గ్రేడ్ ఇన్ ద సెన్స్ కోచెస్ని అయితే యాడ్ చేశారు అంతే. సో అది వస్తుందని అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. చూసుకోండి టైం ఏమవుతుంది, 23:03. సో మనము ఎప్పుడు వచ్చినామంటే ఇక్కడ చూసుకుంటే మనము 9:44కి వచ్చినాము.
సో టైం చూసుకోండి 20 minutes అయితే అవుతుంది మన హాల్ట్ తీసుకొని కూడా. ఎందుకంటే సింగిల్ లైన్ సెక్షన్ కాబట్టి మ్యాండేటరీగా ఆపాల్సిందే. అండ్ ఇంకోటి ముందర ఇంకా ప్రీమియం బండి వస్తుంది కాబట్టి ఇంకా ఆగాల్సిందే. అది ఎంత సూపర్ ఫాస్ట్ అయినా ముందు వందే భారత్ వస్తుంది కాబట్టి ప్రిఫరెన్స్ వందే భారత్కే ఉంటుంది. వచ్చేసింది చూడండి, వందే భారత్ వచ్చేసింది. సో ద థింగ్ ఏంటంటే, సో వందే భారత్ని మొత్తం వచ్చేసింది కదా, మనకి వెంటనే డిపార్చర్ ఇచ్చేస్తాడు. ట్రాక్షన్ మోటార్స్తో నడుస్తుంది కాబట్టి అంత స్పీడ్లో వచ్చి కూడా దీనికి ఆగే కెపాసిటీ ఉంటుంది. సో ఇక దూరంలో చూసుకుంటే మనకి కాషన్ కూడా పడిపోయింది. ఎందుకంటే ఇట్లా అరైవల్ తీసుకున్నాడు, మనకి డిపార్చర్ కూడా ఇచ్చేస్తాడు. చాలా లేట్ అయిపోయింది మనకి కూడా. సో అక్కడ వందే భారత్ డిపార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ మనం కూడా డిపార్ట్ అయిపోయాము. చాలా డిలే నుంచి అయితే డిపార్ట్ అయ్యాము. సో సింగిల్ లైన్ సెక్షన్ స్టార్ట్ ఇక్కడ నుంచి. సో గద్వాల్ జంక్షన్కి అయితే అరైవ్ అవుతున్నాము. బట్ మన ఆపోజిట్లో ట్రైన్ చూస్తున్నారు, వచ్చి వెయిట్ చేస్తుంది. యశ్వంత్పూర్ డాక్టర్ అంబేద్కర్ నగర్ ఎక్స్ప్రెస్ అయితే వెయిట్ చేస్తుంది. వడోదర వ్యాప్ 7 అయితే లీడ్ చేస్తుంది యశ్వంత్పూర్ అంబేద్కర్ నగర్ ఎక్స్ప్రెస్ని. సో 181 kilometers కవర్ చేసిన తర్వాత మనమైతే గద్వాల్ జంక్షన్కి అయితే వచ్చాము. సో జంక్షన్ అని ఎందుకంటే ఇక్కడ నుంచి రైచూర్ జంక్షన్ సెక్షన్ అయితే అలాగ అవుతుంది. అండ్ మనం జస్ట్ ఇట్లా అరైవ్ అయినామో లేదు, డిఆర్ అంబేద్కర్ నగర్ ఎక్స్ప్రెస్కి అయితే దానికి ప్రొసీడ్ ఇచ్చేసిండు. సో గద్వాల్కి వచ్చి 2 platforms అయితే ఉంటాయి. సో డైలీ చూసుకుంటే 67 trains అయితే డైలీ హాల్ట్ అవుతాయి. 1 train అయితే ఇక్కడ నుంచి ఒరిజినేట్ ఇంకా టర్మినేట్ అయితే అవుతుంది. మనకు కూడా డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది కర్నూలు. సో ఈ 110 స్ట్రెచ్లో అంత రికార్డ్ చేయడానికి అంత ఇంట్రెస్టింగ్ ఏం వస్తలేదు, ఎందుకంటే దీనికి చాలా స్టాప్స్ అయితే ఉన్నాయి ఈ వెంకటాద్రికి. సో 110 kilometers అసలైన సిసలైన రన్ ఉంటుంది. గుత్తి నుంచి క్యాప్చర్ చేసాము. ఫస్ట్ మనము డిపార్ట్ అయిపోయినాము మన గద్వాల్ జంక్షన్ నుంచి. ఇప్పుడే బ్లాక్ చేస్తుంటే జిఆర్పిఎఫ్ వచ్చి చూసుకొని పోయిండు. ఆయన వచ్చిండు, ఇట్లా డోర్ బంద్ చేసుకున్నా, ఆయన వెళ్ళిపోయిండు, మళ్ళీ డోర్ ఓపెన్ చేసుకున్నా. అంటే వాళ్ళ సేఫ్టీ, అది మన సేఫ్టీ కోసమే వాళ్ళు చూసేది, డ్రాప్ చేసేది. సో డిపార్చర్ తీసుకున్నాం.
జనరల్ పబ్లిక్ ఏమైనా ఉందా కాచిగూడ కర్నూలులో? వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వయా టూర్ కుర్తి కడప ప్లాట్ఫామ్ క్రమాంక్ 2 సో 236 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 33 మినిట్స్ జిల్లేతోనైతే కర్నూలు స్టేషన్కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చి KRNT. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. డైలీ చూసుకుంటే 75 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి 6 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే 6 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే కర్నూలుకి. సో నేను మెయిన్గా ఏంటంటే పనుకోకుండా అయితే క్యాప్చర్ చేద్దామని స్టేషన్స్ కవర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అందుకనే స్టేషన్స్ అయితే కవర్ చేస్తున్నాను. ఇది 1 డే స్ట్రెచ్ కాబట్టి కొంచెం మధ్యలో స్టేషన్ స్కిప్స్ ఇవైతే తీస్తలేను. ఒకసారి గుత్తి సెక్షన్ తీసుకున్నా అప్పుడు చూద్దాము, అసలైన ర్యాంపేజ్ ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే. మనం డిపార్చర్ కోసం అయితే వెయిట్ చేసాము. సో నేను రైల్ మెదడ్లో అయితే వాటర్ లీక్ అవుతుందని అయితే కంప్లైంట్ రైజ్ చేశాను. కర్నూలు సిటీలో వచ్చి మొత్తం క్లియర్ అయితే చేశారు. ఇదే ఇచ్చిన రైల్ మెదడ్లో మొత్తము. ఇప్పుడు వాటర్ లేవు కానీ ఇంతకుముందు మొత్తం పాపం వాళ్ళకి ఫస్ట్ వేల వరకు వెళ్ళింది వాటర్. ఏమైంది? ట్యాప్ లీక్ కాదండి, మొత్తం వాటర్ వచ్చినాయి. నేనే కంప్లైంట్ రైజ్ చేసిన. మొత్తం ఇవన్నీ నీళ్ళే. వాళ్ళు వచ్చినప్పుడు నేను చూపించేది ఉండేది అంతే వాటర్ ఉండే, మొత్తం హైబ్రిడ్ కోచ్. సో డివైడ్ అయిపోయాము కర్నూలు నుంచి. సో ఇంతకుముందు ఏమైందంటే నేను రైల్ మదద్ యాప్లో నేను కంప్లైంట్ రైజ్ చేసిన. ఎందుకంటే వాష్రూమ్ దగ్గర ఇదంతా వాటర్ అనేది వస్తుండే, వాష్రూమ్ లోపల నుంచి వాటర్ అనేది బయటకు వస్తుండే. మొత్తం చూసుకుంటే ఇట్లా వాటర్ వచ్చి ఇట్లా బేలకి పనుకునే వాళ్ళ దగ్గర లగేజ్ దగ్గర అయితే వెళ్ళడం అయితే అయిందే. సో నేను రైల్ మదద్ యాప్లో ఓపెన్ చేసి వీడియో అనేది పెట్టి కంప్లైంట్ రైజ్ చేసిన. కర్నూలు మహబూబ్ నగర్లో ఇష్యూ చూస్తే కర్నూలులో సాల్వ్ చేస్తామని చెప్పి అయితే అన్నాయండి. సో కర్నూలు వచ్చింది. కర్నూలులో చూస్తే వాటర్ అనేవి వస్తలేవు. లైక్ వాళ్ళు రాకపోయినా వాళ్ళు కొంచెం అది ఇది చెక్ చేసి చూసిర్రు. సో ఇప్పుడైతే ఏం రావని అయితే చెప్పారు. మళ్ళీ నాకు కాల్ చేసి జస్ట్ ఇప్పుడే కాల్ చేశారు. ఏమైనా కంప్లైంట్స్ ఇప్పుడు ప్రజెంట్ కంప్లైంట్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇష్యూ అట్లా ఏం అనిపించలేదు సార్. సో ఈ కంప్లైంట్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఫర్దర్గా ఏమున్నా నేను ఏదైతే నంబర్ ఇస్తున్నానో ఈ నెంబర్కి కాల్ చేయండి. వెంటనే నేను రెస్పాండ్ అయ్యి ఏ కంప్లైంట్ అయినా వెంటనే చేయించేస్తానని అయితే చెప్పారు కాల్ చేసి. సో అది జస్ట్ ఒక చిన్న ఇన్ఫో ఇద్దామని అయితే నేను ఇది చెప్పలేదు. ఇట్లా వాటర్ వెళ్తున్నాయి మహబూబ్ నగర్లో, ఇట్లా వాటర్ వెళ్తున్నాయని చెప్పలేదు. జస్ట్ కంప్లైంట్ రైజ్ చేసిన. ఇంపాక్ట్ అయితే ఉంది రైల్ వన్ది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది రైల్ వన్ నుంచి, రైల్ మదద్ది. సో చాలాసేపటి తర్వాత మనం లూప్ అవ్వడం అయితే జరిగింది. మనము కొంచెం ఈ స్టేషన్కి లేట్ వచ్చి ఉంటే మన ఆపోజిట్లో వచ్చే ట్రైన్ అయితే లూప్ అవుతుండే. మనం ముందుకు వచ్చినాం కాబట్టి మనం లూప్ అయ్యవలసి వచ్చింది. మన ఆపోజిట్లో ట్రైన్ లైట్ కనిపిస్తుంది కదా, మన ఆపోజిట్లో వచ్చి ఏలంక కాచిగూడ అయితే వస్తుంది. ఫస్ట్ ట్రైన్ అనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా వెళ్ళే ట్రైన్ అంటే ఏలంకనే. ఏలంక బండి తర్వాత అశోకపురం వెళ్తుంది. దాని తర్వాత అన్ని బండ్లు కంటిన్యూస్గా అయితే కాచిగూడకు వస్తాయి. లాస్ట్ మినిట్ క్లియరెన్స్ దొరికింది దానికి కూడా. ఏలంక కాచిగూడ.
టోటల్గా 345 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 3 మినిట్స్ డిలేతో అయితే మనం గుత్తి జంక్షన్కి అయితే వచ్చాము. సో స్టేషన్ కోడ్ వచ్చి GY. సో ఇక్కడ డైలీ వచ్చి 89 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే 2 ప్లాట్ఫామ్స్ అయితే గుర్తుకుంటాయి. మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. జస్ట్ ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్. సో ఇక్కడ నుంచి ఉంటది అసలైన ర్యాంప్. ఎట్లుంటది ఏంది చూసాం. ఇక్కడ నుంచి రన్ ఎట్లుంటుందో. ఇక్కడ వరకు ఒక 110లో వచ్చినాం. ఇక్కడ నుంచి 130లో అయితే వెళ్తాము. అండ్ మనం ఇంకోటి గుంటకల్ డివిజన్ లకు అయితే ఎంటర్ అయిపోయినాము. ఇటు సైడ్ గమనించలేదు, ఇక్కడ గుట్టి డీజిల్ లో ఒక షెడ్ ఉంది, అది గమనించలేదు. సో ఇప్పుడు చూసినా మొత్తం డీజిల్స్ ఉన్నాయి ఆడ. సో బొమ్మ అదూర్స్ అన్నట్టుగా ఇది ట్విస్ట్ ఏంటంటే RPF ఆన్ బోర్డ్ అయ్యారు గుత్తి నుంచి. అమ్మో ఏదైతే వద్దనుకున్నామో అదే జరిగింది. RPFలు బోర్డు అవ్వలేదు అనుకున్నాను, మంచిగా రికార్డ్ చేసామైతే అనుకున్నాను. గుత్తి నుంచి మళ్ళీ RPF ఎందుకు బోర్డు అయ్యారో నాకు అర్థమైతే లేదు. ఇందుకు ఫస్ట్ నాకు వచ్చి ఎక్కిండు, డోరు బంద్ చేయండి బాబు అన్నాడు. డిపార్చర్ గుత్తి డిపార్చర్ కూడా అట్లా చేయవలసి వచ్చింది. అటు నుంచి అయితే తీయలేదు, ఇటు నుంచి తీసినాను. మనకే వస్తారు, మంచిగా కంటెంట్ రికార్డ్ చేద్దాము అన్నప్పుడే వస్తారు. సో యాక్చువల్గా గుత్తి జంక్షన్ ఎందుకంటారంటే ఇప్పుడు మనం ఏదైతే కాచిగూడ లేన్ వచ్చి కనెక్ట్ అయిందో అదొకటి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ధర్మవరం సెక్షన్ అయితే అలాగవుతుంది. సో అసలైన సిసలైంది స్టార్ట్ అయ్యారండి. మాక్సిమం ఇక్కడ చూస్తున్నారు 127, 125 పోతున్నారు. 130 టచ్ అవ్వలేదు, బట్ ట్రై చేస్తుండ్రు. వెళ్తాడు. రాంపూర్ S6 కోచ్ కదా. నేను అటు సైడ్ నుంచి రికార్డ్ చేస్తుండే. మళ్ళీ నేను ఇటు సైడ్ వచ్చేసిన. ఇటు సైడ్ ఎందుకు వచ్చిందంటే సేమ్ అటు సైడ్ అక్కడ డబ్బు ఉంది. డబ్బా కింద నాకు పాముది తోక కనిపించింది. ఒకటేసారి నా ప్రాణం మొత్తం చల్లగా అయిపోయింది. అది నిజంగా పాము లేకపోతే ఏమైనా తాడో తెలియదు, కానీ తాడైతే ఇట్లా బయటకు వచ్చి ఉండాలి కదా, బయటకు వచ్చి ఇట్లా కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది. నేను ఇటు సైడ్ అయితే వచ్చినాను. అది నాకు తెలిసి 100% పామని అనుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్గా తాడైతే బయటకు వచ్చి ఉంటుంది, కానీ అది బయటకు వచ్చి తోక ఇట్లా ఊపినట్టు ఊపి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. అమ్మో సారీ పానం చల్లగా అయిపోయింది. నా మైండ్లో ఇంకా అదే నడుస్తుంది. తాడిపత్రికి అయితే వచ్చేసాము.
బట్ తాడిపత్రికి ఏంటంటే 4 minutes బిఫోరే వచ్చాము. 5 minutes హాలిడే తీసుకెళ్ళారు ఇప్పుడు తాడిపత్రిలో. $393 kilometers 4 minutes బిఫోరే మనం తాడిపత్రి స్టేషన్కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ చూసుకుంటే TU. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. డైలీ చూసుకుంటే తాడిపత్రిలో వచ్చి 54 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. గుంటకల్ డివిజన్ ఎప్పుడు గుంటకల్ డివిజన్ అండి. ఇప్పుడు మనం ఏ డివిజన్ తో కంపేర్ చేసుకోలేము. ఆ డివిజన్ ఇచ్చే ప్రిఫరెన్స్ ఏ ట్రైన్ అయినా పర్లేదు, దాని డివిజన్ లోకి వచ్చిందా అసలు 130 కొట్టిందండి స్టేషన్స్ అన్ని. నేను ఏదైతే ఆ పాము లేకపోతే ఏందో కానీ దానివల్ల నా మైండ్ అదంతా అయిపోయింది. గుంటకల్ డివిజన్ అండి. అలా డివిజన్ లో ఏ ట్రైన్ అయినా ఆట ఆడిస్తారు, అట్లుంటది గుంటకల్ డివిజన్ వాళ్ళంటే. 5 నిమిషాలు డిలే, అందుకని టైం వచ్చింది కాబట్టి 5 నిమిషాలు అయితే ఆపుతాడు. 4 minutes మళ్ళీ దీనికి యాక్చువల్ హాల్ట్ 1 minute 5 minutes హాల్ట్ అయితే తీసుకుంటాడు. సో మనమైతే చూసుకోవచ్చు డిపార్ట్ అయిపోయాము. 240 అవుతుంది. 240కే తీసింది బండి. డిపార్ట్ అయిపోయాము తాడిపత్రి నుంచి. తాడిపత్రి డిపార్ట్ అయిపోయింది కాబట్టి మనం లోపల వెళ్ళి మళ్ళీ ఒక పవర్ మ్యాప్ అయితే వేద్దాము. మనము ఎర్రగుంట్ల జంక్షన్ కవర్ చేస్తామా లేదా డైరెక్ట్ కడపల అరైవ్ అవుతాము, డైరెక్ట్ కడపల రికార్డ్ చేస్తామా. నేను ఎందుకు కొన్ని స్టేషన్ స్కిప్ చేస్తున్నాను అంటే యాజ్ పర్ మై స్కెడ్యూల్, యాజ్ పర్ మై అప్కమింగ్ జర్నీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను తిరుపతి వెళ్ళగానే తిరుపతి నుంచి నాకు ఇంకో ట్రైన్ ఉంది, మన 2 ట్రైన్స్ అయితే కవర్ చేయాలి. సో అట్లా బ్యాలెన్స్ చేసుకుంటా అయితే బ్లాగ్ అయితే చేస్తున్నాను. నాకు ఒకటే ట్రైన్ ఉంది అనుకోండి, ఓవర్ నైట్ జర్నీ కంప్లీట్ ఫుల్ ఫ్రెష్గా అయితే నేను రికార్డ్ చేయగలుగుతాను. బట్ ఏంటంటే నాకు 3 ట్రైన్స్ ఉన్నాయి జర్నీస్, ఇదొకటి ఇంకొకటి అది నేను తర్వాత చెప్తాను ఏమేమి ట్రైన్స్ చేస్తున్నాను అనేది. సో అట్లా నేను బ్యాలెన్స్ చేసుకుంటూ అయితే నిద్ర అనేది చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్కి సఫర్ అవ్వద్దు, నిద్ర వచ్చుకుంటా ఆ బ్లాగ్ బిస్కెట్ అవ్వద్దు, దాని తర్వాత జర్నీ కూడా బిస్కెట్ అవ్వద్దు. అట్లా అని నేను ప్లాన్ చేసుకుంటా అయితే పడుకుంటున్నా. కొన్ని స్టేషన్స్ స్టెప్ అయితే అవుతున్నాయి, మీరు నన్ను క్షమించండి. కడప 4 o'clock అరైవల్ చూపిస్తుంది. ఇప్పుడు టైం చూసుకోవచ్చు 3 అవుతుంది. 1 hour స్లీప్ అంతే. మనం అట్లా 1 hour పడుకుంటా ఓన్లీ 2 hours అనుకున్నాము ఈ కంప్లీట్ జర్నీలో. ఇంతకు మనం అనుకున్నాం డౌన్ జంక్షన్ స్కిప్ చేసినప్పుడు తర్వాత ఇది. టోటల్గా 502 kilometers కవర్ చేసిన తర్వాత మనం అయితే ఆన్ టైం అయితే
కడపకి అయితే వచ్చామండి. స్టేషన్ కోడ్ వచ్చి HX. ఇక్కడ డైలీ చూసుకుంటే 71 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే వచ్చాము. ఇక్కడ డైలీ వచ్చి 3 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే 3 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే అండి. మాత్రం ఆన్ టైం అయితే నడుస్తుంది. చూద్దాము. ఇంకా ఎవరున్నారు తెలుసు కదా, గుంటకల్ డివిజన్ వాళ్ళు. సో మనోడైతే డిపార్ట్ అయిపోయాడు ఆఫ్టర్ 10 minutes హాల్ట్ అండి. ఎందుకంటే 8 minutes ముందైతే వచ్చిండు కడపకి. సో డిపార్ట్ అయిపోయాము కడప నుంచి. (553 kilometers కవర్ చేసిన తర్వాత 5 minutes డిలేతోనే అయితే మనము రజంపేటకి అయితే వచ్చాము. సో 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే వచ్చాము. సో రజంపేట స్టేషన్ కోడ్ వచ్చి RJP. ఇక్కడ అయితే డైలీ 53 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. మన ట్రైన్ అయితే ఆన్ టైం వస్తుంది. దీనికన్నా ముందు రాయలసీమ ఉంది. దానివల్ల మనకి క్లియరెన్స్ దొరకలేదు. రాయలసీమ చుట్టూ తిరిగినా ఇంకా ఇక్కడనే ఉంది. మనం మధ్యలోకి వెళ్ళి వచ్చేసినాం కాబట్టి మనం తొందరగా అయితే వచ్చినాము. డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది. జస్ట్ 1 minute హాల్ట్ మాత్రమే. సో హారన్ అయితే వినిపించింది కదా, సో చూసుకోవచ్చు. జస్ట్ 1 minute అట్లా ఆగిందో లేదో డిపార్ట్ కూడా ఇచ్చేసిండు వెంకటాద్రిని.
ఏందో ఏమో ర్యాంపేజ్ ఇస్తలేడు, నిద్ర వస్తుంది. చూస్తున్నా ఉల్లంపేట్ దగ్గర అయితే స్లో డౌన్ చేసుకున్నాడు. చాలా డేంజర్ సిగ్నల్ నుంచి లాస్ట్ మినిట్ క్లియరెన్స్ ఏమైనా ఇస్తాడా లేదా అన్నట్టుగా అయితే వెళ్తున్నాడు. ఇట్లా ర్యాంపేజ్ చేయకుండా ఇట్లా పోతుంటే నిద్ర వస్తుంది. మస్తు రికార్డ్ చేయొచ్చు. మళ్ళీ నాకేమనిపిస్తుంది అంటే మళ్ళీ పడుకుందామని అనిపిస్తుంది. ఆగి ఆపేసింది చూడండి. మనోడు సేమ్ ఇదే ప్లేస్ లాగే దగ్గర 25 minutes అవుతుంది. బిఫోర్ టైం వచ్చిండు, డిలే కూడా అవుతుంది. మనము రేణిగుంట జంక్షన్కి హోమ్ సిగ్నల్ అయితే ఆగి ఉన్నాము. అక్కడ నుంచి గూడూరు సెక్షన్ లైన్ వచ్చి కనెక్ట్ అవుతుంది రేణిగుంట జంక్షన్కి. అక్కడ నుంచి వచ్చే ట్రైన్స్కి అన్నిటికీ 2-3 ట్రైన్లకి ఇచ్చిండు ప్రిఫరెన్స్. మనకి ఇంకా ఇవ్వలేదు. ఏదైతే కడప గుంతకల్ లేన్ ఉందో ఆ ట్రైన్స్కి మాత్రం ఇస్తలేడు. సో ఇక్కడ చూసుకుంటే గూడూరు సెక్షన్ అయితే వచ్చి కనెక్ట్ అవుతుంది రేణిగుంట లైన్లో. (627 kilometers కవర్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ డిలేతో అయితే మనము రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చాము. జంక్షన్ అనేది ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక చెన్నై లైన్కి కనెక్ట్ అవుతుంది, ఇంకోటి మనం గూడూరు సెక్షన్ లేన్ అయితే వచ్చి కనెక్ట్ అవుతుంది. మనం వచ్చినాం గుంటకల్ లేన్ నుంచి తిరుపతి లేన్ అయితే తీసుకుంటాము. డైలీ చూసుకుంటే 211 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. రేణిగుంటకి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. నెంబర్ 3కి అయితే మనం వచ్చాము. ఏంటి డిపార్ట్ అయిపోయింది ట్రైన్ ఇంత తొందరగానా? సో రేణిగుంటకు వచ్చి 5 ప్లాట్ఫామ్స్ అయితే అంటేనే మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. సో గుంటకల్ డివిజన్ వారు అయితే ప్రిఫరెన్స్ అయితే బాగానే ఇచ్చింది. కానీ ద థింగ్ ఏంటంటే ఈ ట్రైన్లో స్టాప్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఎవ్రీ 30-20 కిలోమీటర్కి ఒక స్టాప్ కానీ అట్లా చాలా హాల్స్ ఉన్నాయి ఈ ట్రైన్కి. అందుకని ప్రిఫరెన్స్ దొరికినా కూడా కొట్టలేకపోయింది ఉంది పరిస్థితి. అంటే తిరుపతిలో డీబోర్డ్ అయిపోతున్నాను, ఎందుకంటే తిరుపతి నుంచి చెన్నైకి ఇంకో ట్రైన్ ఉంది. అందుకనే నేను తిరుపతి వరకు ఈ బ్లాగ్ అనేది చేస్తున్నాను. సో వెంకటాద్రి అందరికీ ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. వెంకటాద్రి పేరు అనేది ఎలా వచ్చిందో. పేరు అనేది తిరుపతి రీజియన్లోకి అయితే వస్తుంది. సో అట్లా తిరుపతి హైదరాబాద్ని కనెక్ట్ చేసుకుంటూ సో తిరుమల హిల్ని వెంకటేశ్వర స్వామిని చూసుకొని ఈ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనేది పెట్టడం అయితే జరిగింది. సో మనమైతే డిపైడ్ అయిపోయాము రేణిగుంట నుంచి. అర్ధగంట కాస్త 37 నిమిషాలు డిలే అయింది. కరువు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రేణిగుంట డిపార్ట్ అయిన తర్వాత తిరుపతికి వెళ్తేనే కరువు వస్తుంది. తిరుపతి హుబ్లీ ఇంటర్సిటీ.
సో టోటల్గా 637 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. సో డిలే చూసుకుంటే 35 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. సో ఏంటంటే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే నా వాయిస్ అనేది క్యాప్చర్ అవ్వలేదు వ్లాగ్ చేస్తున్నప్పుడు. సో నాకు ఎడిటింగ్లో అయితే అర్థమైంది వాయిస్ అనేది క్యాప్చర్ అవ్వలేదని. సో నేనేం మాట్లాడానంటే కోచ్ పొజిషన్ ఇంకా కోచ్ కాంపోజిషన్ ఇంకా ఫేర్స్ గురించి అయితే మాట్లాడాను. ఫస్ట్ మనం ఫేర్స్ కనుక చూసుకుంటే సో జనరల్కి వచ్చి 230 రూపీస్ అయితే పడుతుంది. అదే స్లీపర్ కాస్ట్ చూసుకుంటే 415 రూపీస్ అయితే పడుతుంది. థర్డ్ ఏసీ కాస్ట్ చూసుకుంటే 1090 రూపీస్ అయితే పడుతుంది. అదే సెకండ్ ఏసీ కాస్ట్ చూసుకుంటే 1535 రూపీస్ అయితే పడుతుంది. అండ్ దీనికి ఫస్ట్ ఏసీ కూడా ఉంటుంది. ఫస్ట్ ఏసీ కాస్ట్ వచ్చి 2565 రూపీస్ అయితే పడుతుంది. అండ్ కోచ్ కాంపోజిషన్ గురించి మాట్లాడుకుంటే సో దీంట్లో 4 జనరల్ క్లాసెస్ అయితే ఉంటాయి అండ్ 7 స్లీపర్ క్లాసులు అయితే ఉంటుంది. 3 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ, 5 థర్డ్ ఏసీ అయితే ఉంటుంది. ఒక ఎస్ఎల్ఆర్డి, ఒక ఈఓజీ అయితే ఉంటుంది. టోటల్ కాంపోజిషన్ చూసుకుంటే 22 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది మన వెంకటాద్రి సూపర్ ఫాస్ట్. ఇది ఫర్దర్గా అయితే చిత్తూరు వరకు అయితే వెళ్తుంది. నేనైతే ఈ బ్లాగ్ అనేది తిరుపతి వరకు అయితే చేస్తున్నాను. సో క్షమించండి, ఇంకోసారి మిస్టేక్ అయితే చేయను వాయిస్ ఓవర్ లాగా, ఎందుకంటే హెడ్ఫోన్ ఇష్యూ అయింది, దానివల్ల అయితే కొంచెం రికార్డ్ అయితే అవ్వలేదు. సో ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై, సీ యూ, లవ్ యూ ఆల్.